ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మనం ఎంత ప్రగతిని సాధించినామో ప్రతి భారతీయునికి మన మనస్సాక్షికి తెలుసు. దయచేసి ఈ సంవత్సరం నుంచి అయినా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని కాకుండా భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని మాట్లాడుకునే దిశగా మన అభివృద్ధి ఉండాలని కోరుకుంటూ భారతీయులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే రేషన్ కార్డులలో బోగస్ రేషన్ కార్డులు ఏంది, దొంగ రేషన్ కార్డులు ఏంది, ట్యాంపరింగ్ ఏం జరుగుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. వాస్తవానికి రేషన్ కార్డులలో ట్యాంపరింగ్ ఏం జరుగుతుంది? అనర్హులకు రేషన్ కార్డులు ఉంటాయి. మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డులకు గుర్తించి ఎంత దొరికిచ్చారో చెప్పాలి దయచేసి. బోగస్ రేషన్ కార్డులు, దొంగ రేషన్ కార్డులు, అనర్హులకు ఉన్న రేషన్ కార్డులు, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నాయో, ఏదైతే ఎకరాలకు ఎకరాల భూములు ఉన్న వాళ్ళకు ఉన్నాయో, ఏదైతే కోట్ల రూపాయల సంపాదన ఉన్న వాళ్ళకు ఉన్నాయో, అవి ఎంత మేరకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కోల్పోయారో కనీస సంఖ్యాన్ని బయట పెట్టాలి ప్రభుత్వం. చూద్దాం.